హాయ్ నమస్తే హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? తెలుగంటే ఆంధ్రమాత ఆవకాయ ఎలాగో తెలుగంటే గోంగూర కూడా కదా. ఖతర్లో కూడా గోంగూర చాలా బాగా ఫేమస్ అయిపోయింది, బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. అలా పెట్టగానే వితిన్ 5 minutesలో మొత్తం అయిపోతుంది. లక్కీగా మాకు 2 ప్యాకెట్స్ దొరికాయండి. ఒక్కొక్కటి 5 reals ఉంటాయి, మన కరెన్సీలో 120 రూపీస్ ఉంటాయి. గోంగూర దొరికింది కదా అని గోంగూర ప్రాన్ చేద్దాం అనుకుంటున్నానండి. అదే ఈ వీడియోలో చూద్దాం. 2 ప్యాకెట్స్ నుండి గోంగూరని సపరేట్ చేసి లీవ్స్ తీస్తే 2 గుప్పెళ్ళు వచ్చాయండి. వీటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటికి కొంచెం 100 ml దాకా వాటర్ యాడ్ చేయాలి. తర్వాత 4 పచ్చిమిరపకాయలని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసి యాడ్ చేసుకోవాలి. ముక్కలుగా చేసినా పర్లేదు, లేకపోతే డైరెక్ట్గా వేసేసుకున్నా పర్లే. ఈ 2 గుప్పెళ్ళంతా గోంగూరకి 1/2 kg లోపు ప్రాన్ అయితే సరిపోతాయి. 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక 10 minutes బాగా మెత్తగా అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు మనము రొయ్యలకి యాడ్ చేసే ప్యూరీని ప్రిపేర్ చేసుకుందాము. నార్మల్గా అయితే ముక్కలన్నీ కట్ చేసి అయినా వేసేసుకోవచ్చు, నేను మిక్సీ వేసి వేస్తున్నాను. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలని, ఒక ఉల్లిపాయని 4 భాగాలుగా కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయని, టమాటాని, 2 లేక 3 పచ్చిమిర్చిని, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించి తర్వాత మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ని ఈ ఆయిల్కి యాడ్ చేసేసి ఒక 5 minutes అలా మొత్తం మగ్గేలాగా, వాటర్ అంతా బయటకు వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా అవి ముక్కలుగా కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి ఎలాగో పేస్ట్ వేయాలి కదా అని చెప్పి మిక్సీలో వేసేసా, కొంచెం త్వరగా అయిపోతుందని. ఈ పేస్ట్కి ఒక 10-15 కరివేపాకులు యాడ్ చేస్తున్నాను. అలా ఒక 1 minute కుక్ అవ్వనివ్వండి. ఈలోపు మనం పక్క స్టవ్ మీద ఉన్న గోంగూర ఉడికిందో లేదో చూద్దాం. బాగా ఉడికిపోయింది. దీన్ని దింపుకుని మెదుపుకోవచ్చు. నేను వేడిగా ఉందని చెప్పి స్టవ్ మీద గరిటెతో కొంచెం మెత్తగా అయ్యేలాగా చేశాను. ఈ ప్యూరీ కూడా కొంచెం బాగా కుక్ అయింది. దీనికి మనం ఇంకా ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకున్న ప్రాన్ని యాడ్ చేద్దాం. దీనికి ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓవరాల్గా కుక్ అయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పి ఇప్పుడు యాడ్ చేయటం లేదు. దీన్ని అలా కొంచెం సేపు వదిలేసి వాటర్ అన్నీ సపరేట్ అయిపోయి బయటకు వచ్చేలాగా, ఆయిల్ అంతా కుక్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా అలా కొంచెంసేపు ఒక 5 to 10 minutes వదిలేస్తే ముక్క ఇలా ష్రింక్ అయిపోయి చిన్న జీడిపప్పులాగా అయిపోయి వస్తుంది. అప్పుడు మనం ఈ గోంగూర పేస్ట్ని రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి. అది కుక్ అయితే 2 గరిటెల పైన, 2.5 గరిటెలు అలా అయ్యిందండి. ఆ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు కుక్ చేయాలి. ఒక 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది, బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఇప్పుడు కూరలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి ఒక 10 minutes అట్లా వదిలేస్తే దాంట్లోని వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి గట్టిగా అయిపోయేలాగా ఉంచాలి. కొంచెం ముందర గ్రేవీ ఎక్కువ కావాలి, కొంచెం వాటరీ టేస్ట్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం ముందలే దింపేసుకోవచ్చు. నేను మాత్రం వాటర్ అనేది లేకుండా ఎంత పాసిబుల్ అయితే అంతవరకు ఎగరబెట్టేశానండి.
వాటర్ లేకుండా ఇలా ఎగరబెట్టేసుకుంటే 2-3 డేస్ అయినా బాగుంటుంది. ఫస్ట్ 4 అవర్స్ తర్వాత ఇంకా టేస్ట్ చేంజ్ అయిపోయి చాలా బాగుంటుంది. వేడి వేడి దానికన్నా కూడా నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.